హలో ఆల్! ఈ వీడియో వచ్చేసి రిషి బర్త్‌డే వీడియో అనమాట. సో, రిషికి సర్ప్రైజ్ ఇవ్వాలి అనేసి తనకైతే సైకిల్ తీసుకోవడానికి వెళ్ళామనమాట. సో, ముందు రోజే సైకిల్ అని మా ప్లాన్‌లో ఉండింది. బట్ ఇంకొకటి కూడా తీసుకున్నాము. బర్త్‌డే అంటేనే చాక్లెట్స్ కదా! సో, ఇంకా తనకి ఇష్టమైన చాక్లెట్స్ అయితే తన ఫ్రెండ్స్‌కి, టీచర్స్‌కి ఇవ్వడానికి తీసేసుకున్నాము. అండ్ కొంచెం బిజీగా ఉన్నాం. తన బర్త్‌డే కూడా ఎగ్జామ్స్ టైంలో ఉండింది. సో, ఇంకా ఎక్కువ అయితే ప్లాన్ చేయలేదు. సో, మిడ్ నైట్ తను పడుకున్నాక ఇంకా అవన్నీ అరేంజ్ చేసుకొని తనకు తెలియకుండా ఇంకా డెకార్ చేస్తున్నామనమాట. తను పడుకున్న టైంలో మేమైతే అరేంజ్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ చూడండి వాళ్ళ ఫాదర్ అన్నీ అరేంజ్ చేసి సో, బయట తనకు తెలియకుండా బయట పెట్టి సర్ప్రైజ్ చేద్దాము అని. సో, ఈ టైంలో రిషి అయితే పడుకొని ఉందనమాట. సో, ఒక్కటే సైకిల్ అనుకున్నాము. బట్ ఈ స్కూటర్ కూడా తీసుకున్నామనమాట. అండ్ అక్కడ కేక్ అరేంజ్ చేయడానికి ఇలా సిలిండర్ పెట్టి దానిపైన క్లాత్ ఏసాము. అండ్ ఇక్కడ చూస్తున్నారా వర్షం గూడా పడుతుందనమాట. సో, కొంచెం ముందుకు పెడుతున్నాం, మళ్ళీ లాగుతున్నాం, వెనకాతలకు పెడుతున్నాం. వర్షం గూడా మమ్మల్ని సతాయిచ్చింది. ఇంక ఫైనల్లీ లోపల చేద్దామా, బయట చేద్దామా అంటే బయటనే కొంచెం ప్లేస్ వరకు పడట్లేదు. సో, అక్కడ వరకు అరేంజ్ చేసుకున్నాము. ఏంటి ఇలా వర్షం పడుతుంది అనుకున్నాము. కాసేపయితే ఇంక ఎక్కువ పడింది. తర్వాత ఆగిపోయిందనమాట. సో, ఇంకా తనైతే పడుకొనుంది. జస్ట్ 15 మినిట్స్ బిఫోర్ మేమైతే అన్నీ రెడీ చేస్తున్నాము. సో, ఇవి అయితే మిడ్‌నైట్ సెలబ్రేషన్స్ అనమాట. కేక్ అరేంజ్ చేసేసాము. ఇక్కడ చూస్తున్నారా వర్షం ఎక్కువైంది. అండ్ ఇప్పుడొచ్చేసి సర్ప్రైజ్ టైమ్. సో, మంచిగా నిద్రపోయింది. నిద్రపోతే లేచి చూస్తే ఇంగ ఫుల్ తనకేం చేయాలో అర్థం కావట్లేదు. ఫుల్ నిద్రలో ఉండిందనమాట. ఇంకా ఫైనల్‌గా కేక్ కటింగ్ అయితే అయిపోయింది. చూడండి వెనకాతలైతే వర్షం పడుతుంది. బట్ తనైతే ఫుల్ హ్యాపీ ఇంకా. అంటే తను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సైకిల్ అంటుంది. తీసుకుంటామా లేదా అనే ఎక్స్‌పెక్టేషన్స్ అయితే లేవు. బట్ ఫైనల్లీ సైకిల్ అయితే తీసుకున్నామనమాట. అండ్ ఫుల్ హ్యాపీ. ఆ తర్వాత ఇంకొక గిఫ్ట్ ఉందని అస్సలు నో ఐడియా అనమాట. సో, ఇంకొక గిఫ్ట్ ఉంది గెస్ చేయంటే అస్సలు తను ఏంటి అనేది గెస్ చేయలేకపోతుంది. బట్ పెట్టాక ఫైనల్లీ తను ఫుల్ హ్యాపీ అనమాట. చూడండి. హ్యాపీ సైకిల్‌కి గూడా అంత హ్యాపీ అవ్వలేదు. బట్ ఈ స్కేటింగ్ స్కూటర్‌కి మాత్రం ఫుల్ హ్యాపీ అయింది. అక్కడ చూస్తున్నారు కదా! బ్యాక్‌గ్రౌండ్ డెకరేషన్ చేయాలని ఇంకా ఏం చేయలేదు. నాకు స్కూల్ వర్క్ ఉందని. సో, అన్నీ చేయాలని అక్కడైతే పెట్టేశాననమాట. మిడ్‌నైట్ ఆల్మోస్ట్ 12:30, 1 అయిపోయింది. సో, ఇంకా ఆడుతూనే ఉందనమాట. లేచింది ఇంకా అవి చూసాక ఫుల్ హ్యాపీ అయిపోయి ఇంకా రెండిటితో ఆడడం స్టార్ట్ చేసిందనమాట. అంటే ఒక్కటేమైనా ఇస్తారు అనుకుంది. బట్ 2 ఇచ్చేసరికి తను కూడా కొంచెం షాక్ అయిపోయింది. బట్ స్టార్ట్ చేస్తే మాత్రం ఆపకుండా అలానే రెండింటితో ఆడుతూ ఉండిందనమాట. ఇంక బయటకి వెళ్ళకుండా ఇంట్లోపలే నైట్ అంతా ఒక 2:00, 2:30 అయ్యే వరకు ఇంకా టైం స్పెండ్ చేసింది. ఆ తర్వాత ఇంకా స్కూల్‌కైతే స్టార్ట్ అయిపోయాము. అండ్ బస్‌లో అయితే చాక్లెట్స్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసిందనమాట. తను ముందే సెలెక్ట్ చేసుకుంది బస్‌కి కొన్ని చాక్లెట్స్, క్లాస్‌కి కొన్ని చాక్లెట్స్ అని. అండ్ ఇక్కడైతే అందరూ అలా విష్ చేస్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఇద్దరం ఒకటే స్కూల్‌లో ఉండేసరికి ఇంకా చాలా హ్యాపీగా ఉంది. తన మూమెంట్స్ అన్నీ నేను క్యాప్చర్ చేస్తున్నాను గదా! అనే హ్యాపీనెస్ అయితే నాకుందనమాట. సో, ఫుల్ హ్యాపీ అనమాట ఇక్కడ. సో, తను కూడా తన బర్త్‌డేని మంచిగా ఎంజాయ్ చేసింది. సో, ప్రేయర్ మిస్ అవ్వద్దు అనేసి ఎంత ఫాస్ట్‌గా వెళ్ళామంటే అంత ఫాస్ట్‌గా వెళ్ళామంటే స్కూల్‌కి. ఆ తర్వాత స్కూల్ అయిపోయాక ఇంకా ఇంటికైతే వచ్చేసాము. సో, నేనైతే కిండర్ జాయ్ థీమ్‌లో చేద్దాము అనుకున్నాను. బట్ నాకు టైం లేదు. ఆన్‌లైన్‌లో కూడా ఏం కనిపించలేదు కిండర్ జాయ్ థీమ్‌లో ఏమైనా డెకరేటివ్స్ ఉన్నాయా అని. సో, బ్యాక్‌గ్రౌండ్ కూడా నేనే చేద్దాము అనేసి ఇంకా ఫిక్స్ అయిపోయి కిండర్ జాయ్ థీమ్ అయితే స్టార్ట్ చేశా అనమాట. సో, ఉన్న వాటితోనే ఏదో ఒకలాగా ట్రై చేసి చేద్దాము అని. అండ్ ఆల్మోస్ట్ అందరూ వచ్చేసారు. రిషికి వాళ్ళ బాబాయిలందరూ వచ్చారనమాట. సో, ఇంక అలా కాదు అనేసి నేనే ఫాస్ట్‌గా ఏదో ఒకటి చేద్దాము. వాళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారనమాట. నేను రాసిచ్చిన, కట్ చేసి ఇచ్చిన వాళ్ళు చూస్తున్నారు కదా! వెనకాతల నా బ్యాగ్ అలా స్కూల్ నుంచి వచ్చా జస్ట్ డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఇంకా స్టార్ట్ చేశాననమాట. ఆల్మోస్ట్ ఒక 1 అవర్ టైం అయితే పట్టింది. ఆ టైంలో మొత్తం ఇలా రెడీ అయితే చేసేసాము. బట్ ఎంత ఎఫర్ట్స్ పెట్టినా అవుట్‌పుట్ అయితే నాకు చాలా నచ్చిందనమాట. ఫైనల్‌గా పెట్టాక మంచిగా అనిపిచ్చింది.
అదేంటో రిషి బర్త్‌డేకి ఏదో బయట నుంచి తెచ్చి అలా పెట్టేయడం కన్నా, నేను పర్సనల్‌గా చేసి పెడితేనే నాకు ఇంక కొంచెం సాటిస్ఫాక్షన్ అయితే వస్తుందనమాట. సో, కిండర్ జాయ్ థీమ్ కావాలి అనుకున్నాం కాబట్టి, ఇంకా కిండర్ జాయ్ థీమ్ డెకరేషనే చేసాము. 7 ఇయర్స్ కాబట్టి. సో, తనకు గూడా కిండర్ జాయ్ చాలా ఇష్టం. అండ్ కేక్ అయితే గూడా కిండర్ జాయ్ థీమ్‌లో అనుకున్నాము. కిండర్ జాయ్ థీమ్ కేక్ ఆల్మోస్ట్ 3000, 4000 అది కూడా మినిమమ్ 2 కిలోస్, 3 కిలోస్ అంటున్నారు. సో, ఇంకా అలా వద్దు అనేసి నేనైతే వైట్ చాక్లెట్ కేక్ తీసుకున్నాను అనమాట. వైట్ చాక్లెట్ కేక్ తీసుకొని కిండర్ జాయ్స్ తీసేసుకున్నాను. ఊరికే ఆ 3000, 4000 పెట్టే బదులు ఒక 1500 లోపల కేక్ తీసుకొని పైన కిండర్ జాయ్స్ పెట్టినా తనైనా తిని హ్యాపీగా అవుతుంది కదా! సో, ఇంకా టేబుల్ క్లాత్ ఇలా అరేంజ్ చేశాననమాట. సో, మంచిగా అనిపించింది. వైట్ శారీ అలా రెడ్ చున్నీ పెట్టి పైన అలా పెడితే కరెక్ట్‌గా బ్యాక్‌గ్రౌండ్‌కి సెట్ అయినట్టు అనమాట. ఇక్కడ చూడండి ఫుల్ హ్యాపీగా తను అస్సలు వెయిట్ చేయట్లేదు. ఇంకా కేక్ కటింగ్ అయితే రెడీ అయిపోయిందనమాట. ఇంకా వెంటనే కేక్ అయితే కట్ చేసేసాము. ఫుల్ హ్యాపీగా ఉంది. అందరూ వచ్చేసి ఇంకేమేమి గిఫ్ట్స్ ఇస్తున్నారా అనే ఎక్సైట్‌మెంట్ ఉంటుంది కదా చిన్న పిల్లలకి. ఇంకా కేక్ కటింగ్ అయితే చేసేసిందనమాట. ఇక్కడ వాళ్ళ బాబాయ్ అనమాట. సో, ఇంకా అందరొచ్చి అన్నీ కేక్ తినిపించి గిఫ్ట్స్ ఇస్తుంటే ఫుల్ ఎక్సైట్మెంట్. తన మనదంతా గిఫ్ట్స్ పైనే ఉంది. ఎప్పుడు ఏ గిఫ్ట్ ఓపెన్ చేద్దామా అన్నట్టు మనమైనా అంతే కదా ఎక్సైట్ అవుతాము. ఎప్పుడు ఏం గిఫ్ట్ వస్తుందా, ఏం ఓపెన్ చేద్దామా, ఏముందో చూద్దాము అనేసి. సో, ఇక్కడ ఇంక అందరూ వాళ్ళ బాబాయ్సే అనమాట. సో, ఫుల్ ఎంజాయ్ చేసింది. సో, మాకంటూ తెలిసిన వాళ్ళంటే ఎక్కువ రిషి వాళ్ళ బాబాయిలు, వాళ్ళ పెదనాన్నలు అలానే ఉంటారు. సో, ఇక్కడైతే గిఫ్ట్స్ ఓపెనింగ్ సెషన్స్ అనమాట. సో, ఫుల్ ఎక్సైట్‌మెంట్‌తో ఓపెన్ చేసింది. ఇది వాళ్ళ బాబాయ్ అయితే ఇచ్చారు. ఈ బ్యాగ్ నాకు కూడా చాలా నచ్చింది. నేను తీసుకుంటా అంటే, నో నాది మా బాబాయ్ ఇచ్చారనేసి ఫుల్‌గా పెట్టుకుంది. సో, గిఫ్ట్స్ అన్నీ మెమరీగా ఉంటాయి. ఏంటి ఎందుకు ఈ వీడియో అనుకుంటున్నారా? నాకైతే ఒక మెమరీ లాగా ఉంటుంది కదా! ఫరెవర్ మెమరీ లాగా ఉంటుంది. తనకు కూడా ఎప్పుడైనా పెద్దగైనా చూసుకోవచ్చు కదా అన్నట్టు నేనైతే ఈ వీడియోని రికార్డ్ చేశాను. ఆల్మోస్ట్ రిషి అన్ని మూమెంట్స్ రికార్డ్ చేస్తాను. సో, ఇక్కడ తను ఒక్కొక్కటి డిఫరెంట్ ఏదో ఉంటుందనుకుంటుంది. బట్ ఓపెన్ చేశాక చూసేసరికి ఫుల్ హ్యాపీ అవుతుందనమాట. తను అసలు గెస్ కూడా చేయట్లేదు. అండ్ ఇక్కడ కూడా ఏదో డ్రెస్ అలా అనుకుంది. ఇక్కడ చూసేసరికి ఫోటో ఫ్రేమ్ వచ్చేసరికి ఫుల్ హ్యాపీ. ఇంక తను ఎప్పుడు పెడతావు నా ఫోటో, ఏం పెడతావు అన్నీ చెప్పేస్తుందనమాట. సో, ఫుల్ అంటే ఫుల్ హ్యాపీగా ఉంది తను. సో, పిల్లలంటే మోస్ట్‌లీ గిఫ్ట్స్‌కే ఎక్సైట్ అవుతారు గదా! సో, తనింక ఎంత ఫాస్ట్‌గా ఏ గిఫ్ట్ ఓపెన్ చేద్దాము అనైతే తీస్తుందనమాట. అండ్ అందరికీ థ్యాంక్ యూ. విష్ చేసిన వాళ్ళందరికీ చాలా లేట్‌గా వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఇదొచ్చేసి రిషి వాళ్ళ పెదనాన్న అయితే గిఫ్ట్ చేశారు. అందరికీ వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ గిఫ్ట్ తెచ్చిన వాళ్ళకి ఇంకా థ్యాంక్ యూ సో మచ్. సో, ఫుల్ మా తరపున, రిషి తరపున అందరికీ థ్యాంక్ యూ. ఇదైతే ఒక మెమరీలాగా ఉంటుంది అనేసి ఈ వీడియోనైతే పోస్ట్ చేస్తున్నాననమాట. ఆల్మోస్ట్ అక్టోబర్ 10th రిషి బర్త్‌డే. సో, ఆల్మోస్ట్ ఒక 1 మంత్ అయితే అయిపోతుంది. బట్ నాకు కూడా టైం దొరకలేదు. ఇదైతే వాళ్ళ బాబాయ్ ఇంకొక బాబాయ్ ఇచ్చారు. ఫుల్ ఎక్సైట్ అయిపోయింది తను. ఇన్ని గిఫ్ట్స్ వచ్చాయా నాకు అనేసి తను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట. నైటే హ్యాపీగా ఉండింది. బట్ ఇంకా వచ్చినవన్నీ ట్రై చేసేసి వేసుకొని ఫుల్‌గా ఎంజాయ్ చేసింది. ఇదండి రిషి బర్త్‌డే వీడియో.